అక్క మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు ప్రభు మనతో తన స్వరాన్ని వినిపించబోతున్నారు. చక్కగా దేవుని మాటలు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథమైన అందరూ బైబిల్ తెరిచి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 40వ వచనాన్ని అందరూ చూడండి. బైబిల్ తెరిచి ఒకరు చదవండి. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడు. ఆ మాట చెప్పండి అందరూ. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. అందరూ చెప్పండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈరోజు పాఠం అదే. సమస్తము మర్యాదగా జరగాలి. 7 దైవ మర్యాదలు. 7 దైవ మర్యాదలు. నేను మూలవాక్యాన్ని తీసుకొని మీతో మాట్లాడి ఉన్నాను. సమస్తం మర్యాదగా జరగాలి. ఏంటి సమస్తం మర్యాదగా జరగాలి? దైవ మర్యాదలు 7 రకాలుగా ఉన్నాయి. అవి ఏంటి? మనకు ఉండవలసిన దైవికమైన మర్యాదలు. ఏ మర్యాద కలిగి ఉండాలో ప్రభు మనతో మర్యాదకు వ్యతిరేక పదాన్ని ఏమంటారు? అమర్యాద. మర్యాదకు పక్కన ఆ పెట్టండి. గడి చెప్పండి. గాకి గౌరవం అన్నదానికి ఆ పెట్టండి. మర్యాద అంటే మనం ఇతరులకు ఇచ్చేటువంటి గౌరవమే కానీ ఇంకా మరి ఏదైనా చెప్పుకోవచ్చు. హల్లెలూయా. మనం వినయం చేసుకోవటమే కానీ మనం పక్కన వాళ్ళు ఎదుట మనం ప్రవర్తించే విధానం. కొంతమంది అంటారు, నాకు మర్యాద ఇవ్వట్లేదు. అసలు నువ్వు మర్యాద ఇవ్వగానే నీకు మర్యాద ఇవ్వాలట. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునేది. నువ్వు మర్యాదగా ఉంటే, గౌరవంగా ఉంటే, పక్కన వ్యక్తిని గణపరిచే విధంగా ఉంటే, గౌరవిస్తే పక్కన వ్యక్తి నిన్ను కూడా గౌరవిస్తారండి. నువ్వు పక్కన వ్యక్తిని గౌరవించకుండా విచ్చలవిడిగా ఏదోలా మాట్లాడితే నీకు మర్యాద ఇవ్వాలంటే ఇస్తారా? అయితే ఈ లోకంలో మర్యాదలు అలా ఉంటాయి, కానీ దేవునిలో మర్యాదలు మనం ఈరోజు పాఠం. హల్లెలూయా. దేవుని ఎడల ఉండవలసిన మనకు కొన్ని మర్యాదలు ఉండాలి. అవేంటో నేను మీతో మాట్లాడతాను. దేవుని మర్యాద కలిగిన వాళ్ళు అమర్యాదగా నడవరు. వాటర్ పోతారా? సండే స్కూల్లోకి వెళ్ళండి మీరు. అది ఆపండి. దేవుని మర్యాద కలిగిన వారు అమర్యాదగా నడవరు, మర్యాదగా నడుస్తారు. వాళ్ళు ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో వారు చక్కటి ఒక మర్యాద కలిగి, ఒక క్రమం కలిగి నడుస్తారు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దామా? అయితే ఈరోజు మనకు ఉండవలసినటువంటి మర్యాదలు. దేవుని మర్యాద కలిగిన వారు ఎలా ఉంటారు? నెంబర్ 1, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. మొట్టమొదటి విషయం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆమేన్. హల్లెలూయా. లోక మర్యాదను అనుసరింపరు. ఎవరు? దేవుని మర్యాద కలిగిన వారు ఏమనుసరించరో చెప్పండి. అందరూ చెప్పాలి. దేవుని మర్యాద కలిగిన వాళ్ళు లోక మర్యాదను అనుసరింపరు. ఎందుకంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? మర్యాద అంటే దేవునిలో మర్యాద తెలుసు వాళ్ళకి. దేవునిలో ఉన్న మర్యాద తెలుసు కనుక అమర్యాదగా నడవరు. అంటే లోక మర్యాదను అనుసరించరు. లోక మర్యాదను అనుసరించరు. ఏమండి, మనకి లోకానికి వ్యత్యాసం ఉందా లేదా చెప్పండి. వాళ్ళు చీకటి అయి ఉన్నారు, మనమేమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. వారు శరీర సంబంధులు, మనము ఆత్మ సంబంధులం.
వాళ్ళ ప్రయాణం శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది. మన ప్రయాణం ఆత్మ సంబంధమైనది. లోక మర్యాదలు అనుసరించవచ్చా దేవుని బిడ్డలు? పెళ్ళిళ్ళు వచ్చాయంటే చాలండి, కొంతమంది పసుపు రాయటానికి కూడా ప్రార్థన చేయించుకోవడానికి రమ్మంటారు కొంతమంది. సురేష్ అయ్య గారు అన్నారు, పసుపులో రాయించుకోవడానికి అన్నిటికీ చిన్న చిన్నవాడికి కూడా మమ్మల్ని పిలవాలా, ప్రార్థన చేసుకొని మీరు చేసుకోండి అంటూ ఉంటారు. ఆమేన్. ప్రార్థన చేయమంటే ఏదో అనుకూలిస్తే వచ్చి ప్రార్థన చేస్తాం. ఆమేన్. ఆ రోజు అనుకూలత ఉన్నదాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, పెళ్ళిళ్ళు వచ్చినాయని పంచాంగాలు చూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ రోజు మంచిదేనా, ఈ రోజు మంచిదేనా, ఆ పలానా తేదీ మంచిదేనా, పలానా వారం మంచిదేనా? దేవుని బిడ్డలకు అలాంటి లక్షణాలు ఉండకూడదు. ఆమేన్. దేవుని మర్యాద కలిగిన వాళ్ళు ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, ఆ తేదీ మంచిది, ఈ తేదీ మంచిదని చూసుకోరు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని మర్యాద కలిగిన వారు లోకాచారాలు పాటించరు. హిందువుల పెళ్ళిళ్ళు కార్యక్రమాలు వచ్చినప్పుడు ఫంక్షన్లకి చాలామంది రమ్మంటారు. పలానా ఒక్కొక్క స్థలానికి వెళ్తే నేను అపవిత్రమైపోతాను, నేను అక్కడ బలహీనమైపోతాను, వాళ్ళు నన్ను పాడు చేస్తారు అక్కడికి వెళ్తే అన్నప్పుడు అలాంటి చోటకి వెళ్ళకుండా ఉండాలి. ఆమేన్. అది మామూలుగా ప్రేమతో పిలిస్తే వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ పలానా చోటకి వెళ్తే నేను అపవిత్రం అయిపోతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. కొన్నిటికి వెళ్ళకూడదు, గమనించుకోవాలి. ఇది చూడండి, హిందువులు ఆ యొక్క పండగలు అలాంటివి వచ్చినప్పుడు ఆ రోజు వాళ్ళందరూ కూడా టపాకాయలు పేలుస్తారు. దేవుని బిడ్డలు పేల్చొచ్చా? ఆ రోజు అప్పాలు వండుకుంటారు, మీరు వండుకోవచ్చా? అప్పాలు వండుకుంటే, అరిసెలు చక్రాలు వండుకుంటే ముందు రోజు వండుకోవాలి, వెనక రోజు అదే రోజు పెట్టుకోవద్దండి. ఏ రోజు? పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉంటారు కదా, తింటారు కదా అంటే ముందు రోజు వెనక రోజు పెట్టుకోండి. అంతేగాని కరెక్ట్గా అదే తేదీన వాళ్ళు వండుకునే రోజే మనం చేసుకోవద్దండి. వాళ్ళకి మనకి వేరుండాలి, కొంచెం వేరుండాలి, ప్రత్యేకత ఉండాలి. హల్లెలూయా. ఏంది ముందు చేస్తుందండి, పలానా రోజు కదా చేయాల్సి, మేము అంతే చేస్తాం అనాలి మీరు. హల్లెలూయా. వెనక చేస్తుందండి, ముందు చేయాలి కదా, మేము అంతే చేస్తామని చెప్పాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. వండుకోండి కాదంట్లా, ముందో వెనకో చేసుకోండి, కరెక్ట్గా అదే రోజు కాకుండా ఆ రోజే ఇల్లు కడుక్కోవటాలు వాళ్ళకలాగా, ఆ రోజే సామాన్లను సర్దుకోవటాలు, ఆ రోజే పెయింట్లు వేసుకోవటాలు, సున్నాలు, అలా చేయొద్దు. మనం ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకానికి మనం చెప్పండి ప్రత్యేకించబడిన వారం. ఆమేన్. ఉప్పు ఎలా తయారవుతుంది? సముద్రంలోంచి వేరు చేయబడి తయారవుతుంది. మనం ఉప్పు, లోకానికి ఉప్పు. అలాగనే మనం కూడా లోకానికి వేరై దేవుని కొరకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆ సముద్రంలో తీసి వెంటనే ఉప్పు చేయరు, సముద్రంలోంచి ఒక పాయ వేరు చేసి దాన్ని ఉప్పుగా తయారు చేస్తారు, ఒక భాగాన్ని వేరు చేస్తారు, ఒక లైన్లోకి ఆ నీళ్ళు రప్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దాన్ని సిద్ధపాటు కార్యక్రమాలు చూసుకుంటారు. మనం తయారయ్యే స్థలము, సిద్ధపడే స్థలం దేవుని మందిరం. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మనం ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు మనం చేయకూడదండి. అన్య సంబంధమైన అన్యులు చేసేటువంటి పనులు వాళ్ళు చేయనట్లుగా మనము చెప్పండి చేయొచ్చా? చేయకూడదు. ఇలా బోల్డ్ అని ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కొంతమంది తుమ్మితే ఆగిపోతారు. తుమ్మితే దేవుని బిడ్డలు ఆగిపోవచ్చా? పిల్లి ఎదురొస్తే, కుక్క ఎదురొస్తే, ఎవరన్నా వెధవరాలు ఎదురొస్తే ఆగిపోతారు. అలా ఉండొచ్చా మనం? అలా ఏమి ఉండదండి, మనకేముండదు, అలాంటివి ఏమి ఉండవు. అలాంటి పట్టింపులు, మూఢనమ్మకాలు మనం కలిగి ఉండకూడదు. కొన్ని మానవుల పద్ధతులు బట్టి అలాగ నడుస్తుంటారు చాలామంది, మనం అలా చేయకూడదండి. ప్రైజ్ ది లార్డ్. లోక మర్యాద అనుసరించరు. ఎవరో దేవుని మర్యాద కలిగిన వారు ఈ లోక మర్యాదను అనుసరింపరు. నెంబర్ 1,
దాంట్లోనే మరొక విషయాన్ని మీతో మాట్లాడతాను. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించండి అని దేవుడి దగ్గర వేడుకుంటారు ప్రభుని ఇశ్రాయేల్ ప్రజలు. మొదటి సమూయేలు గ్రంథం 8:5. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు. సకల జనుల మర్యాద ఏమండి, అందరికీ రాజులు నియమిస్తున్నారు. మా న్యాయాధిపతులు ఉంటున్నారు, మాకు కూడా రాజులు ఉండాలి. అన్ని జనులకి రాజులు ఉంటున్నారు, కొంతమంది నడిపించడానికి మాకు కూడా రాజు కావాలని అడిగారు ఇశ్రాయేల్ ప్రజలు. నేనే మీకు రాజుగా ఉంటే ఇంకా రాజు ఎందుకు మీకు? నేనే మీకు రాజు అయితే ఇంకా రాజు ఎందుకు అని చెప్పేసి అని దేవుడు చెప్పారు. కాదు మాకు రాజు కావాలి అన్నారు. ఇచ్చినా కానీ వాళ్ళందరూ కూడా మరలా చెదిరిపోయారు. ఆమేన్. ఆ రాజు సరిగా ఉండలే, ఏమండి, వాళ్ళందరూ చెదిరిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ విధంగా మరొక రాజుని దేవుడు నియమించడం. అలాగా యూదులను పరిపాలించడానికి ఏమండి కొంతమంది రాజులు, ఇశ్రాయేలు పరిపాలించడానికి కొంతమంది రాజులు. ఇశ్రాయేల్ ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు రెహబాము కాలం వచ్చేసరికి 2 భాగాలుగా విడిపోయారు. యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, ఏమంటే ఆ 2 కలిపి ఏమండి యోధా అని అన్నారు. దేవునికి స్తోత్రం. యోధా ప్రజలు అన్నారు. వాళ్ళని యోధా రాజులు ఏలుబడి చేశారు ఆ 2 గోత్రాల ప్రజలని. ఏమండి ఇజ్రాయేలు గోత్ర ప్రజలు 10 గోత్రాలు, వారిని ఇజ్రాయేలీలు అని చెప్పేసి వాళ్ళకి ఇజ్రాయేల్ రాజులు అన్నారు. వీళ్ళనేమో యోధా రాజులు అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. అదనమాట. ఓకే, ముందుకు సాగిపోదాం. కాబట్టి వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. ఏ మర్యాద? సకల జనుల మర్యాద చొప్పున. కాబట్టి ఏమంటే సకల జనుల మర్యాద చొప్పున కూడా రాజు కావాలంటే అది ఒక లోక మర్యాద సంబంధించింది. ఆమేన్. అలా అనుసరించొద్దు దేవుని బిడ్డలు. దేవుని మర్యాద కలిగిన వారు అమర్యాదగా నడవరు. లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రైజ్ ది లార్డ్. సకల జనుల మర్యాద చొప్పున కూడా ఆ జనులు అందరూ నడుచున్నట్లుగా మనం నడవకూడదని చెప్పాను కదా. ప్రత్యేకత ఉండాలి మనకి. ఆమేన్. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. అదిగో, మాట వినక పూర్వపు మర్యాద చొప్పునే జరిగించుచూ వచ్చిరి. 2వ మర్యాద పూర్వపు మర్యాద. దైవుని మర్యాద కలిగిన వారు పూర్వపు మర్యాదను అనుసరింపరు. ఆమేన్. ఏ మర్యాద అనుసరించరు? పూర్వపు మర్యాదను అనుసరింపరు. దేవుని మర్యాద కలిగిన వారు ఉండవలసిన 7 విషయాలు. దేవుని మర్యాద కలిగిన వారు లోక మర్యాదను చెప్పాలి. మీరు నోరుండోళ్ళు మాట్లాడండి. అనుసరింపరు. 2వది, దేవుని మర్యాద కలిగిన వారు దేవుని మర్యాదను అనుసరించేవారు. 2వది, పూర్వపు మర్యాదను కూడా అనుసరించరు. ఆమేన్. ఏంటి పూర్వపు మర్యాద? మీకు చెప్పాను అక్కడ. పూర్వపు మర్యాద ఏంటంటే వారు దేవుని మాట వినని వారు. ఆమేన్. పూర్వపు మర్యాద ఏంటంటే దేవుని మాట వినేవాళ్ళు కాదు, వాళ్ళు మూర్ఖులు. చెప్పింది ఒకటైతే చేసేది ఒకటి. ఈరోజు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. ఒకటి చెప్తే ఒకటి చేస్తారు. చూసిరారా అంటే అంటారు కదా, అలాగనమాట. కాబట్టి మనము చెప్పింది చెయ్యాలి. ఆయన ఏమి చెప్పునో అది చెయ్యుడి. ఆయన మీతో ఏమి చెప్పునది మరి అంటుంది. ఆయన మీతో చెప్పునది అప్పుడు 5 ఏమండి 6 రాతి బాణల నిండా నీళ్లు నింపండి అన్నాడు. ఆయన తీసుకెళ్ళి పోయండి అన్నాడు. హల్లెలూయా. పోస్తే పెళ్లిలో మొదటి ద్రాక్ష రసము కంటే కడపటి ద్రాక్ష రసం ఎలా ఉందంట? పెళ్లిలో మధురంగా ఉంది. హల్లెలూయా. అంటే దేవుని కార్యాలు మధురంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటాయన్నమాట. హల్లెలూయా. ఎప్పుడంటే ఆయన చెప్పింది చేసినప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ఆయన మీతో చెప్పునది చేయుడు. ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు. వలలు వేయండి, కుడివైపున వల వేయి. పేతురు, సీమోనా, ఏమిటయ్యి? కుడివైపున వల వేయి. అయ్యా రాత్రి అంతా ప్రయాసపడి ఒక్క చేప పడలేదయ్యా. లేదు, చెప్పినట్టు చెయ్యి.
కుడివైపున వలేయి. కుడివైపున వలేస్తే ఏమైందండి చెప్పాలి మీరు? విస్తారమైన చేపలు పడ్డాయట. లూకా సువార్త 5వ అధ్యాయంలో. యోహాను సువార్త 2వ అధ్యాయం దాకా రాసుకోండి. మీతో చెప్పునది చేయుడి, ఆయన మీతో చెప్పున చేయుడి. అలానే ఇప్పుడు దీనికి చెప్పునది చెప్పినట్లు చేశాడండి. నీ మాట చొప్పున నేను వల వేస్తున్నా, నీ మాట చొప్పున వల వేస్తున్నానని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. వల పిగిలిపోవునంతగా చేపలు పడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాట చొప్పున చేసినప్పుడు మన జీవితాల్లో కార్యాలు చూడగలుగుతాం. పితరులు పూర్వపు మర్యాద ఏంటంటే, పితరులు దేవుని మాట వినలా చాలామంది అవిధేయత చూపించారు. కాబట్టి పూర్వపు మర్యాద ఏంటంటే అవిధేయత, లోబడని స్వభావం, మాట వినని వారు. దేవుని మర్యాద కలిగిన వారు దేవుని మాట వింటారు, ఆయనకు లోబడతారు, విధేయులుగా జీవిస్తారు. దేవుని మర్యాద కలిగిన వారు హల్లెలూయా. అవిధేయత చూపించరు, మాట వినని వారుగా ఉండరు. దేవుని మర్యాద కలిగిన వారు హల్లెలూయా. ఆయన చెప్పింది చేస్తారు. ఆయన మాట వినేవారంటండి భూమిని స్వతంత్రించుకుంటారు. భూమి మీద ఉన్న వారందరికంటే హెచ్చించబడతారు. భూమి మీదనున్న భూపాలపల్లిలో ఉన్న, సిఆర్ నగర్లో ఉన్న హల్లెలూయా వారందరికంటే దేవుడు మనల్ని పైకి హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో 28:1-2 వచనాల మాట మనం చూస్తాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడుదువు. చూడండి, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని దానిని అనుసరించిన ఎడల ఏం కలిగిద్దట? చదవండి అయ్యా. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును, నిన్ను హెచ్చిస్తారు. హల్లెలూయా. మీరు అప్పు ఇస్తారు కానీ అప్పు తీసుకోరు. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడతారు. నీ పిండి పిసుకు తొట్టి దీవించబడును. నీకు శత్రువులుగా ఉన్నవారిని నేను తరిమేస్తాను, వాళ్ళని తోలేస్తాను అంటున్నాడు ఆయన. 7 త్రోవల గుండా, ఒక త్రోవ నుంచి వాళ్ళని మీదకి వస్తే 7 త్రోవల గుండా పారిపోతారు. చూడండి, ఆయన మాట చొప్పున మనం వినేవారుగా దేవుని మర్యాదను అనుసరిస్తే అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినకపోతే నువ్వు అప్పే చేస్తావు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు శపించబడతావు. నీ పిండి పిసికే తొట్టులో ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎప్పుడు దేవుని మాట వినకపోతే. మీరు పాత బియ్యమే తిందురు, ఎప్పుడు మాట ఏంటి? మాట వినకపోతే కొత్త బియ్యమే తిందురు అని అర్థం. బైబిల్లో అది ఇక్కడ రాయబడి ఉంది, మీరు పాత గిల్లిన ధాన్యము తిందురు అంటాడు. అంటే శ్రేష్టమైన ఆహారాన్ని తింటాను, శ్రేష్టమైన ఆహారం మీరు తింటారు అని ప్రభు మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. పూర్వపు మర్యాద మనం అనుసరించకూడదు. దేవుని మర్యాద కలిగిన వారు పూర్వపు మర్యాద అనేటువంటి అవిధేయతను, మాట వినని జీవితాన్ని అనుసరించరు. నెంబర్ 3, మూడోది, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. వారు మరీ గట్టిగా కేకలు వేయిచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు మండిరి. ఇటు చూడండి, అందరికి కూడా ఒకరోజు ఏలియాకి అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలకు ఏం ఎదురైంది? పెద్ద పోట్లాట, యుద్ధం ఎదురైంది. మీ దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు శక్తిమంతుడు, చూసుకుందాం రండి అని అక్కడ పెద్ద పోరాటం, యుద్ధం వాళ్ళకి. ఆమేన్.
కొండ మీదకి వెళ్ళారు. ఏ కొండ? కర్మేలు పర్వతం అట. కర్మేలు పర్వతంకి వెళ్ళారు. వాళ్ళండి ప్రార్థన మొదట మీరు చాలామంది ఉన్నారు కదా, మీరు ప్రార్థన చేయండి, నేను తర్వాత ప్రార్థన చేస్తా. ఇప్పుడు ఏంటంటే అగ్ని దిగి రావాలి. ఏం దిగి రావాలి? అగ్ని దిగి వచ్చి అక్కడున్న పచ్చి మాంసాన్ని కాల్చివేయాలి. ఇప్పుడు ఉదయం నుంచి వాళ్ళు సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారట? వాళ్ళ దేవత పేరు బయలు అనండి. బైలా 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 అంట. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే కేకలేస్తూ ఉన్నారండి. ఎప్పటి నుంచి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలేస్తున్నారంట. పై వచ్చినల్లా మాట ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం ఒకటే కేకలేస్తున్నా కానీ అలాగ అరుస్తున్నా ఆ యొక్క మొర ఇనే నాదుడు లేడు. ఏలియా అంటాడు, ఒకవేళ నీ దేవుడు, ఆ బయలు దేవుడు నిద్రపోతున్నాడేమో, నిద్ర లేపండి, గట్టిగా కేకలేండి ఇంకా అంటున్నాడు. ఆమె ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, వినపడట్లేదేమో సరిగా, ఇంకా గట్టిగా కేకలేయండి అంటున్నాడు. వాడు బైలా 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 కేకలేస్తూ ఉన్నారండి. ఏం లేదు, అంతా సైలెంటే. అంతా చెప్పండి అందరూ, ఏం లేదు, నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇంకా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ దేవుడు రక్తం చూసి ఏమన్నా కరికిరెత్తాడేమోనని తమ తమ మర్యాద చొప్పున ఏం చేస్తున్నారు? శరీరాన్ని ఏలు కోసుకుంటున్నారు, ఇక్కడ కోసుకున్నారు, ఇక్కడ కోసుకున్నారు, కింద కాలు కోసుకుంటున్నారు. అలా అన్న రక్తాన్ని చూసేనా దేవుడు కనికరిస్తాడేమో అని వాళ్ళు ప్రార్థన అంటాడేమో అని, అగ్ని దిగొచ్చి అగ్ని దింపుతాడేమో అని రకరకాలుగా వాళ్ళు తమ తమ మర్యాద చొప్పున చేసుకుంటున్నారు. కానీ ఏ ఫలితం? మీరందరూ ఇంకా పక్కకుండా ఉంటే నేను ప్రార్థన చేస్తానన్నాడు ఏలియా. ఆమె అప్పుడు స్టార్ట్ చేశాడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఈరోజు వీరు చూచున్నట్లుగా నీ మహిమను కనపరచండి ఇక్కడ. హల్లెలూయా. అంతే. అలా ప్రార్థిస్తూ ఉంటుండగానే పరలోకము నుండి ఆకాశం తెరవడి అగ్ని దిగొచ్చి ఆ పచ్చి మాంసాన్ని మొత్తం ఆ స్థలాన్ని బూడిద చేసి పడేసినారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఏమండి? వాళ్ళేమో తమ తమ మర్యాద చొప్పున ఏవేవో చేస్తున్నారు పనులు. అవునా? అన్నారా? నిద్రపోయే వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు కదా? గట్టిగా చప్పలు కొట్టడం మరోసారి. హల్లెలూయా. మెలకువ కలిగి ఉన్నారా? పగటి వేళ నిద్ర, రాత్రి వేళ నిద్ర. జాగ్రత్త కలిగి ఉండండి, మెలకువగా అయినండి. తమ తమ మర్యాద చొప్పున. తమ మర్యాద అంటే దాని అర్థం మనం ఈ సమయంలో మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో రోషంగా ఎవరైతే నిలబడతారో దేవుడు వారి పక్షంగా ఉండి జయమిస్తారు. హల్లెలూయా. తమ మర్యాద చొప్పున వాళ్ళు చేస్తారంట. ఈ లోకంలో దేవుని మర్యాద అనుసరించేవారు తమ మర్యాదను అనుసరించరు. తమ మర్యాద అంటే అర్థం ఏంటంటే తమ సొంత ఆలోచన, తమ సొంత బుద్ధి, తమ సొంత చిత్తం, తమ సొంత ఇష్టం అవన్నీ తీసి పక్కన పెట్టాలి. ఆమె చెప్పండి. తమ అనండి. మా అన్నం తింటాం అనండి. చెప్పండి అందరూ. మా అన్నం తింటాం అనండి. మీరు చెప్పండి. మా వస్త్రాలు కట్టుకుంటాం. యేసయ్య వస్త్రాలు కాదు. చెప్పండి మీరు. మా అన్నం తింటాం అనండి. యేసయ్య అన్నం కాదు. దేవుడిత్తేనా అన్నం వచ్చింది లేదా? మరి వాళ్ళు ఏమంటున్నారు? తమ అన్నట్టుగా 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, వారట 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నం తిందుము, మేము మా వస్త్రాలు కట్టుకుందాం అంటారు. పోయిన వారు చదివించానేమో. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము. 7 స్త్రీలు అంటే 7 అంటే సంపూర్ణ సంఖ్య. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్త్రీలు. స్త్రీ అంటే సంఘం. 7 స్త్రీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు అని. మేము మా అన్నమే ఒక్క పురుషుని పట్టుకొని అంటే యేసు ప్రభువారు, ఆయనే యేసు ప్రభువారు. హల్లెలూయా.
ఆయన పట్టుకొని అంటారంట, యేసయ్యను పట్టుకొని అంటారు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కూడా ఏమంటారు? అయ్యా చదువు మళ్ళా. మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే మా కట్టుకుంటాము, వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టి నీ పేరు మాత్రం మాకు పెట్టాలి, మా నింద తీసివేయమని మాకు చెప్పు. పరలోకం ఇచ్చేయాలి, నరకం తప్పించాలి అంటారట. కుదిరిద్దా? అబ్బా ఎలా కుదిరిద్దండి? ఆమేన్. మేము నీ అన్నం తినో, నీ ఇష్టం చేయము ప్రభువా, నీ స్వభావాలను అనుసరించి మేము జీవించము నాయన. వస్త్రం అంటే స్వభావం, అన్నం అంటే దేవుడు దయచేత అనుగ్రహించేది, దేవుడు దయచేసేది. అంటే మా అన్నం అంటే నువ్వు ఇచ్చింది కాదు, మా వస్త్రం అంటే దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టి, దేవుడి ఆలోచన పక్కన పెట్టి, దేవుడి విధానాన్ని పక్కన పెట్టి, నీ ఆలోచన, నీ ఇష్టం, నీ బుద్ధి అనుసరించి జీవించామనుకో, అలాంటి వాళ్ళు దేవుని మర్యాదలో ఉంటారా? దేవుని మర్యాద అది దేవుని క్రమమా? చెప్పండి. దేవుని మర్యాద కలిగిన వారు తమ మర్యాదను, తమ ఇష్టాన్ని, తమ ఆలోచనలను, తమ విధానంలో నడవరు. ఆమేన్. దేవుని విధానంలో నడుస్తారు. తమ విధానంలో, తమ ఆలోచనలో, తమ బుద్ధి ప్రకారం, తమ ఇష్ట ప్రకారం నడవరు. దేవుని మర్యాద కలిగిన వారు అని రాసుకోండి. 1, దేవుని మర్యాద కలిగిన వారు లోక మర్యాదను అనుసరింపరు. 2, పూర్వపు మర్యాద కూడా అనుసరించరు. 3, చెప్పండి, తమ మర్యాద కూడా అనుసరించడు, దేవుని మర్యాద అనుసరిస్తారు. పూర్వపు మర్యాదను అనుసరించడు. ఏమండి, యేసయ్య ఏం చెప్తున్నారు అది మాత్రమే చేస్తూ ఉంటారు. తమ మర్యాదగా దేవుని మర్యాదనే అనుసరిస్తూ, దేవుని ఇష్టాన్నే నెరవేరుస్తూ జీవిస్తారు. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏం రాయబడిందండి? తమ సబుద్ధిని ఆధారం చేసుకొనక అంటాడు. 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువు, సుఖజీవితంతో గడుచు సంవత్సరములు, శాంతి నీకు కలగజేయును. దయను చూసా. హల్లెలూయా. ఏం చేయక? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఏం చేయాలంట? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఏం చేయాలంటే మనం చెప్పండి, నోరు తెరిచి గట్టిగా. హల్లెలూయా. కింద వచ్చిన 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. అదండి. కాబట్టి ప్రియులారా, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన సొంత జ్ఞానం, సొంత ఆలోచన చొప్పున నడవకూడదట ప్రభు అంటున్నాడు. అన్ని ఆధారం చేసుకోకుండా మనం దేవుడి చిత్తాన్ని, దేవుడి ఇష్టాన్ని, దేవుని మాటను మనం వింటూ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటి దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. దేవుని ఆలోచనతో నడిపించబడాలి. నెంబర్ 4, 4వది చూడండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు 26 కూడా రాసుకోండి. వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా. చాలండి. చూసారా, ఇక్కడ వాళ్ళకి ఏమి లేదట, దేవుని మర్యాద లేదట. ఏంటి దేవుని మర్యాద లేదు? భయభక్తులు లేవు. దేవుని మర్యాద కలిగిన వారు భయభక్తులు కలిగి ఉంటారు. అందరు చెప్పండి. దేవుని మర్యాద కలిగిన వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు. ఒక టైం చెబితే ఒక టయానికి వస్తారా అండి? చెప్పండి.
హాజరు పడాలి, మాస్టర్ పడాలి, డ్యూటీలో హాజరు పడాలి. మాస్టర్ పడాలంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? స్కూల్లో హాజరు పడాలి. 8:30 కంటే మీరు ఎప్పుడో 10:30కి వెళ్ళారనుకో, ఏమైంది? ఆబ్సెంటేనా? అయ్యా మీరు కూడా అక్కడ అధికారులకు భయపడి వెళ్తారు. అమ్మో అధికారులు ఊరుకోరు, వాళ్ళకి అన్ని సమాధానాలు చెప్పాలి, చాలా కష్టం అని చెప్పేసి అని. ఆ రోజు ఆబ్సెంట్ పడిందంటే ఆ రోజు జీతం కట్టు. కాబట్టి వారికి భయపడేంత నువ్వు దేవుడికి భయపడుతున్నావా? వారికి భయపడేంత, ఈ లోక అధికారులకు భయపడేంత దేవుని సన్నిధికి, మందిరంలో దేవుడికి భయపడుతున్నావా? సమయానికి వస్తున్నావా? భయలేని కోళ్ళలాగా గుడ్డు పెడుతున్నావా? ఎక్కడ పడితే అక్కడ. భయలేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట, నువ్వు ఎక్కడ గుడ్డు పెడుతున్నావు? ఎక్కడ తిని ఫుడ్డు? ఈ హోటల్లో భోజనం చేసి వేరే హోటల్లో బిల్లు కడుతున్నావా? ఈ ఇంట్లో మేత తిని ఈ ఇంట్లో గుడ్డు పెట్టకుండా వేరే ఇంట్లో గుడ్డు పెడుతున్నావా? ప్రియ సహోదరులారా, సహోదరులారా, గమనించండి దేవుని సన్నిధిలో ఈ మాటలు. భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు సమయానికి వస్తారు. ఎలా వస్తారండి? సమయానికి వస్తారు. అందరూ చెప్పండి, సమయానికి వస్తారు. మీరు అందరూ చూడండి ఎలా వచ్చారు సమయానికి. చక్కగా వాక్యాన్ని అంటున్నారు. కొంతమంది పాటలు అయిపోయిన తర్వాత వచ్చారు. ఎప్పుడన్నా ఒకసారి అంటే ఏం కాదండి, ఎప్పుడన్నా ఒకసారి పాటలు అయిపోయిన తర్వాత అనుకూలించలేదన్నా అందుకని లేట్ అయిందంటారు. అయితే ప్రతి వారం నువ్వు లేటుగానే వస్తున్నావు అనుకో, అన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడి భయం ఉన్నట్ట? చెప్పండి అండి. ప్రతి వారం లేటుగా వస్తే దేవుని భయం కొంచెం లేదు, భయం తగ్గింది అని. భయం, దేవునిలో భయం కలిగి ఉండాలి. ఆమేన్. ఎవరికి భయపడాలి? ఎవరు హాజరేసుకుంటారు ఇక్కడ? హాజరేసుకునే వాళ్ళు ఎవరు? మరి నేను కాదు హాజరేసుకునేది. కుటుంబాలతో మీరు అందరూ ఏమవ్వాలి? కుటుంబాలతో మీరు హాజరు కావాలి. హాజరేసుకునేవాడు యేసయ్య. అమ్మగారి కోసం, నా కోసం కాదు వచ్చేది. ఇంకా చర్చిలో ఎవరికో ముఖం చూపించాలని వాళ్ళ కోసం కాదు వచ్చేది. ఎవరి ముఖం చూపించాలి మనం? ఎవరికి ముఖం చూపించాలి మనం? చెప్పండి. యేసయ్యకి ముఖం చూపించడానికి వస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఎక్కడ కనబడలేదనుకో, ఎక్కడ నీ ముఖం చూపించలేదనుకో యేసయ్యకి, అక్కడ నీ ముఖం కనబడదు. చెప్పండి. ఇక్కడ కనబడకపోతే అక్కడ కనబడదు. ఎక్కడికి నువ్వు రాకపోతే అక్కడికి నువ్వు పోవు. అక్కడికి పోవడానికి ఇది దారి. చెప్పండి, ఈ దారి అక్కడికి రహదారి. ఆమె చెప్పండి, అక్కడికి వెళ్ళటానికి. ప్రైజ్ లార్డ్. ఎక్కడికి రాకుండా పరలోకం నాకు కావాలి ప్రభు అంటే కుదిరిద్దా? ఇంటి దగ్గర కూర్చొని పరలోకం కావాలి కుదిరిద్దా? ఆ సియోనులో దేవుని సన్నిధిని వారు కనబడుదురు. ఎవరు కనబడుదురు? సన్నిధిలో ఇక్కడ ఉన్న వాళ్ళు కనబడతారు. అక్కడ స్తోత్రం చెప్పండి. ఆ సందర్భం అదే. నీ సన్నిధిలో కనబడితే ప్రభు సియోనులో నీ సన్నిధిని కనబడుదురు అంటారు. ప్రైజ్ లార్డ్. అది ఆదివారం కనబడిన వాళ్ళు పరలోక రాజ్యంలో కనబడరు. మీకోసం శుక్రవారాలు నియమించారు, శనివారాలు నియమించారు. 2 రోజుల్లో ప్రార్థన కూడికలు పెట్టుకుంటే ఏమండి అవి ఉంటున్నారు. వాటిలో కూడా మనం క్రమంగా పాల్పొందుతూ ఉండాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగిన మర్యాద, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి వల్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి కలిగిన వారిని దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు భక్తి కలిగిన వాళ్ళేనా? భక్తులారా, మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఆయన సన్నిధిలో దైవ భక్తి కలిగి మనం ఆయన సన్నిధిలో దేవుని మర్యాదను అనుసరించాలి. భయభక్తులు కలిగి దేవుని మర్యాద, భయభక్తులు కలిగిన మర్యాదను మనం అనుసరించాలి. 4వ విషయం మనం చూస్తున్నాం. కొంతమందికి డబ్బు ఉంటుందండి, డబ్బు ఉంటుంది. డబ్బు కుటుంబాన్ని కట్టలేదు. ఇల్లు కట్టుకోవచ్చు, కుటుంబాన్ని కట్టలేరు. కుటుంబం కట్టబడాలంటే డబ్బుతో కాదు, జ్ఞానంతో. హల్లెలూయా. ఏ జ్ఞానం?
ఈ లోక జ్ఞానంతో కాదు, దైవ జ్ఞానంతో ఇల్లు కట్టుకోవాలి. భార్య అయినా భర్త అయినా, అది భార్యకి సంబంధించిందిలే అని కాదు. జ్ఞానవంతురాలు తన ఇల్లును బాగుగా కట్టుకొను, 3 రాలు ఇల్లు పడేసుకొను. ఆమె రూతు ఏమో జ్ఞానవంతురాలు, ఇల్లు కట్టుకుంది, కుటుంబాన్ని బాగా తన అత్తతో ఉండి. 3 రాలు ఎవరో ఓర్ప తన కుటుంబాన్ని పాడు చేసుకుంది. ప్రియులారా గమనించండి, భయభక్తులు కలిగి కుటుంబాన్ని చక్కగా దేవుని సన్నిధిలో కట్టుకుంటూ, దేవుని సేవిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. కుటుంబాలతో దేవుని సన్నిధిలో కనబడుతూ ఉండాలి. భక్తుడు అంటాడు, దావీదు అంటాడు, నేను నా ఇంటి వారం ఏమండి చెప్పండి, ప్రభా నీవును నాకు ఇచ్చిన వారందరూ, నా పిల్లలందరూ, నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, అలా ఆశీర్వదించండి అయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. అది కుటుంబం అంతా ఉండాలని కోరుకున్నాడు. ప్రభు వీళ్ళ భయభక్తులు కలిగిన వాడు. ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున్న కుటుంబాలు బాగుపడవు, సమాధానం ఉండదు. దేవుని అందులో భయభక్తులు ఉంటేనే సమాధానం ఉంటుంది. ఒక పూట మంచిగా అన్నం, ఒక ముద్ద తినగలుగుతారు, అది ఒంటికి పట్టిద్ది. ఆమేన్. అదనమాట. నెమ్మది లేకున్న విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. మాధుర్యమే నా ప్రభుత్వం, జీవితం మహిమానందమే, మహా ఆశ్చర్యము మహిమానందమే, మాధుర్యమే నా ప్రభుత్వం, జీవితం. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. హల్లెలూయా. దేవుడు మనకి ఏ బంధం ఇచ్చాడు? ఆత్మీయ బంధాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. లోక మర్యాదలు ఏమండి మనం అనుసరించాం దేవుని బిడ్డలంగా. ఆమేన్. మనం వేరైపోయి ఈ లోకంలో ఆత్మీయులతో కలిసి మనం ఆత్మీయ అనుభవాలలో నడిపించబడాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మీకు చెప్పిన పాయింట్లో, లోక మర్యాదలు అనుసరింపరు దేవుని బిడ్డలు, దేవుని మర్యాద కలిగిన వారు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్ర, చప్పట్లు కొనండి గట్టిగా. అందుకే స్తుతిగణ మహిమల, అందుకే స్తుతిగణ మహిమల, స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతిగణ మహిమల, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి, 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 స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ
స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతిగణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. అది నవజీవన మార్గంలో మన దేవుడు నడిపిస్తున్నాడు, దేవుని మర్యాదలు అనుసరించచ్చు. హల్లెలూయా. లోక మర్యాదలు అనుసరించకుండా పూర్వపు మర్యాదను అనుసరించరు దేవుని మర్యాద కలిగిన వారు. మూడోది, దేవుని మర్యాద అనుసరించేవారు తమ మర్యాదను అనుసరించరు. దేవుని చిత్తం చేయుచు దేవుని మర్యాద, దేవుని ఇష్టం, దేవుని ఆలోచన విధానాల్లో నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మర్యాద కలిగిన వారు, దేవుని దైవ మర్యాదస్తులు ఎలా ఉంటారు? ఐదో విషయం, రోమపత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. నేను ముగించబోతున్నాను, ఇంక 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. రోమపత్రిక 13వ అధ్యాయము 13. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మచ్చరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. అది పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. ఆమేన్. ఏమండి, ఇదేం మర్యాద? పగటి మర్యాద. చెప్పండి అందరూ. రాత్రి మర్యాద కాదు. ఏ మర్యాద అంటే పగలొక మర్యాద, రాత్రి ఒక మర్యాద ఉంటుందండి. అలా అని కాదు అర్థం. ఏమండి, పగటి యందు మర్యాద అంటే పగలు అనేది పరిశుద్ధతకు పోల్చబడింది, రాత్రి అంటే చీకటి కనుక పాపమునకు పోల్చబడింది. ఆమేన్. ఇప్పుడు ఏ మర్యాద ఇది? పరిశుద్ధత అనే మర్యాద. ఆమేన్. ఏ మర్యాద? పరిశుద్ధత అనే మర్యాద కలిగిన వారు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? పైన ఉన్నట్లుగా ఉంటారా? 13వ వచనంలో ఉన్నట్టుగా ఉంటారా? వాళ్ళు ఎలా ఉంటారు? అలా ఉండరు కదా. ఎలా ఉండరు? అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయా? పరిశుద్ధత కలిగిన వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉంటారా? స్టేటస్ల్లో సినిమా పోస్టులు పెడతారా? చెప్పండి, చెప్పరే. ఏ పోస్టులు పెట్టాలి? నువ్వు నీ స్టేటస్లో ఏం పెట్టాలి? యేసయ్య వాక్యాలు, యేసయ్య మాటలు, ఏదైనా జరిగిన సందర్భాలు దైవికమైనవి పెట్టాలి. కానీ నీకెవరో హీరో నచ్చితే, ఎవరో హీరోయిన్ నచ్చితే, ఏదో జరిగితే, ఏదో సందర్భం, ఏదైనా ఫిలిం కొత్తగా ఏదన్నా విడుదలైతే నువ్వు పెట్టొచ్చా? ఏమండోయ్, దేవుని మర్యాద కలిగిన వారు, దేవుని మర్యాదస్తులు, దేవుని బిడ్డలో పరిశుద్ధత అనే మర్యాద జీవిస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, అల్లరితో కూడిన ఆటపాటల విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఎవరు? ఆట పాట అనండి. ఏం ఆట, ఏం పాట? ఆట పేకాట, ఆట కోడిపందాల ఆట, ఏమండి రకరకాల ఆటలు ఉన్నాయి చెప్పాలంటే. కొంతమంది డబ్బులతో ఆటలు, డబ్బులతో అంటే ఆ మధ్య గేములని ఆడుతున్నారు. ఆట, గేములు, ఆట, డబ్బుల కోసం మార్కెటింగ్. ఒకతను అలానే ఆడాడండి, ఇంచుమించు 20 లక్షల దాకా పోగొట్టుకున్నాడు మంచిగా. ఇలానే చాలామంది ఉంటున్నారు, రకరకాల ఆటలు ఫోన్లో కూడా ఆడి. ఏమండి జాగ్రత్త, మీరు ఏ ఆటలు పడితే ఆటలు ఆడకండి. అల్లరితో కూడిన ఆటపాటలు, డబ్బులు ఇచ్చే ఆటలు అవన్నీ మానేయండి. దేని బిడ్డలో ఉండకూడదు. మత్తు అనండి. మరి ఏం మత్తు? నిద్ర మత్తు, ఏం మత్తు? మందు మత్తు, ఏం మత్తు? నువ్వు అమ్మర మత్తు, అది పడితేనే కానీ అసలు మెంటల్ అంట. మెంటల్ ఒక అతను మేస్త్రి అండి, తాపి మేస్త్రి. అది పడితేనే కానీ సెట్ అవుతుందంటే మైండ్ అంటున్నాడు. మరి దాని బదులు ఏదైనా ఒక్కపడి ఏదైనా నోట్లు వేసుకోరాదంటే అది సెట్ అవుతుందండి అంటున్నాడు. అదే పడాలట నోట్లో. చూడండి, కొంతమంది అదే మందు తాగల, దాని బదులు థమ్సప్ ఏదైనా తాగొచ్చుగా.
మానేయాలనుకున్న వాళ్ళు ఏమంటే రకరకాల చెప్పండి, మానాలనుకున్న వాళ్ళకి చాలా ప్రయత్నాలు ఉన్నాయి, చాలా విధాలుగా ఉన్నాయి. మానాలని లేనోళ్ళే అలా ఉంటారు. మానాలి, నేను వాటి నుంచి విడుదల పొందాలనుకున్న వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడా చేయడా? ప్రభువా నాకు సహాయం చేయవా, నన్ను విడిపించవా అంటే విడిపిస్తాడు, విడిపించడా? నిన్ను విడిపించే నాదుడు ఈ లోకల్ ఎవరు లేరు, కానీ ఒక్కడే ఉన్నాడు, ఆయన విడిపించేవాడు. చెప్పండి, యేసయ్య ఒక్కడే. నేను ఎటువైన బంధకాల నుంచి, ఏ బంధకాల నుంచి అని నేను విడిపించేవాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అది ఏ బంధకమైన కానివ్వండి, నేను దాంట్లో నుంచి పలానా దాంట్లో నుంచి నేను బంధించబడ్డాను, విడిపించబడలేకపోతున్నాను అని చెప్పేసి నేను అన్నాడు. నేను చెప్తున్నాను, యేసయ్య ఉన్నాడు నీకు. ఆయనతో ప్రభుతో ప్రార్థన చేయాలి. ప్రభువా అయ్యా పలానా సమస్య విడుదల పొందలేకపోతే నాకు సహాయం చేయవా, నేను విడిపించబడాలని ఉందయ్యా, నేను మారాలని ఉందయ్యా, మార్పు చెందాలని ఉందయ్యా అంటే ఆయన సహాయం చేస్తారు తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్. అదనమాట. తర్వాత అక్కడ రాయబడిన మాట, మొత్తైన కామ విలాసమైనను అంటే కామ విలాసము కలిగిన వారుగా ఉండరు. దేవుని మర్యాద కలిగిన వారు, పరిశుద్ధతనే మర్యాద కలిగిన వారు. ఏమండి, తర్వాత పోకిరి చేష్టలు కలిగి ఉండరు. పోకిరి చేష్టలు కలిగి ఉండరు. పోకిరి చేష్టలు కలిగి ఉండరట. మంచి చేష్టలు ఉంటాయి, పిచ్చి పిచ్చి చేష్టలు ఉండవు. మంచి చేష్టలు ఉంటాయి, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. తర్వాత అండి, కలహాలు అంటే గొడవలకి, ఊరికే గొడవలకి చాలామంది ముందుకెళ్తూ ఉంటారు, గొడవలకు ముందుకెళ్తారు. కానీ దేవుని బిడ్డలు కలిగిన వాళ్ళు గొడవలకి ముందుకు వెళ్ళరు. ఆమేన్. గొడవల విషయంలో మనం ముందుకు వెళ్ళకూడదు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, అంతవరకే. కానీ ఏమండి, కొట్టుకోటాలు, చంపుకోటాలు అలాంటి వాటి జోలికి దేవుని బిడ్డలు వెళ్ళకూడదు. తర్వాత మత్సరం లేని వారుగా ఉంటారు, మత్సరం లేని వారుగా ఉంటారు. అక్కడ చివరికి వచ్చేసరికి అంటాడు, మత్సరమైనను లేక అన్నాడు. అందరూ చెప్పండి, లేక అనండి, లేక అనండి. ఏమి లేక? అల్లతో కూడిన ఆటపాటలు లేక. చెప్పరండి, అల్లరితో కూడిన ఆటపాటలు లేక, మత్తైన లేక, కామ విలాసమైన లేక, పోకిరి శాస్త్రాలు లేక, 5 కలహాలు లేక, తర్వాత ఏంటది, మత్సరమైన లేక మర్యాదగా ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగినటువంటి జీవితం జీవిస్తారు. ఆమేన్. ఇవన్నీ ఉండవు. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా మనం నడుచుకుందాము గాక. పరిశుద్ధతనే మర్యాద కలిగి వాటన్నిటిని మనం ఏం చేయాలి? వాటన్నిటిని మనం జయించాలి. ప్రైజ్ ది లార్డ్. మత్సరం అయినా లేక, మత్సరం మళ్ళీ ఉండకూడదు. దేవుని బిడ్డలో ఉండొచ్చా? మత్సరం ఉండవచ్చండి. మత్సరం అంటే చెడు కళ్ళు చూసి ఓర్చలేని బుద్ధి. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఓర్చలేరు, పక్కన వాళ్ళు బైక్ కొనుక్కుంటే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళు పెళ్ళి అయితే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళకి జుట్టు ఉంటే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళకి బట్టలు ఉంటే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళకి ఏమండి తెల్లగా ఉంటే ఓర్చుకోలేరు, పక్కన వాళ్ళు రైటింగ్ బాగుంటే ఓర్చుకోలేరు, పక్కన బాగా చదివితే ఓర్చుకోలేరు. అసూయ అండి ఎముకలకు కుళ్ళు. అసూయ ఎముకలు కుళ్ళు. అసూయ చేత చాలామంది చచ్చిపోతారు, అంతే చచ్చిపోతారు వాళ్ళు. బోన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు వాళ్ళు. అసూయ ఎముకలు కుళ్ళిపోతాయి అట, ఎముకలన్నీ కుళ్ళిపోయి బోన్స్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి ప్రియులారా, అవన్నీ లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుంటారు. ఆమేన్. పగలు అంటే మీకు చెప్పా, రాత్రి అంటే మీకు చెప్పాను. చీకటి అంటే పాపముకు సూచన. ఆమేన్. పగలు అంటే పరిశుద్ధతకు సూచన. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. మనం రాత్రి వారమా పగటి వారమా? అది హల్లెలూయా. పగటి సంబంధులమా రాత్రి సంబంధులమా? చీకటి సంబంధులమా వెలుగు సంబంధులమా? సైతాను వారమా యేసు వారమా?
హల్లెలూయా. మరి ఆయనకు తగినట్టుగా మనం ఉండాలి ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెంబర్ 6, 6వ విషయం నేను మీతో మాట్లాడతాను. 6వ విషయం నేను ముగించుటకు సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు జాగ్రత్తగా ఆలకించాను. 6వ విషయం ఇంకో చెప్పి ముగిస్తారు. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెననియు సంగమునకు వెలుపటి దారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరలజోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. చూసారా ఎంత చక్కటి మాటలండి. ఏంటంటే అక్కడ రాయబడి ఉంది, మీరు ప్రేమయందు మరెక్కువగా అభివృద్ధి నొందుచూ ఉండవలెనని. తర్వాత ఏమంటున్నాడు? సంగమునకు వెలుపటి వారికి ఎడల మర్యాదగా నడుచుకుందాం అంటున్నాడు. హల్లెలూయా. ఏ మర్యాద అంటే ఇది? సంఘము ఎడల వెలుపటి వారి ఎడల కూడా మర్యాద కలిగి ఉండాలి మనం. ఆమేన్. అది సంఘము ఎడల మర్యాద కలిగి ఉండాలి. వెలుపటి వారి ఎడల మనం మర్యాదగా ఉండాలి. సంఘాన్ని మనం ప్రేమించాలి. అందరూ చెప్పండి, సంఘాన్ని మనం ప్రేమించేవారుగా ఉండాలి. మీ తోటి వారిని మీరు ప్రేమించేవారుగా ఉండాలి. వెలుపటి వారిని కూడా మనం ప్రేమించే మంచి మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ద్వేషాలు పగలతో ఉండకూడదు. ఏమండి, సంఘం ఎడల మనం మర్యాదగా ఉండాలి. సంఘ బిడ్డలను గౌరవించాలి. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఎవరిని తీసేసినట్టు చూడకూడదు. ఒకరినొకలా చూడకూడదు. ఏమండి, మర్యాదగా సంఘం ఎడల మర్యాద కలిగి ఉండాలి. అలాగనే వెలుపల ఉన్న వారి ఎడల కూడా మనం ఎలా ఉండాలంటే మర్యాదగా ఉండాలి. ఆమేన్. సంఘానికి మనం ఎలా ఉండాలంటే గౌరవం ఇవ్వాలి. సంఘానికి ఒక మాదిరికరంగా కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూసి ఒక వ్యక్తి చర్చిలోకి రావాలి, కానీ నిన్ను చూసి ఒక వ్యక్తి లోకంలోకి పోయి లోకంలో కలిసిపోకూడదు. నువ్వు చర్చికి వస్తుంటే నిన్ను చూసి ఇంకో వ్యక్తి చర్చికి రావాలి. ఆమేన్. అర్థమైందా? ఏంటి, మనం చర్చికి వస్తుంటే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చాలా చక్కగా వెళ్తున్నారే వీళ్ళు మానకుండా. ఏం కొండ? ఏ కొండ అండి? ఎండాకాలం కొండ, మానకుండా. ఇదేం కొండ? మానకుండా అనండి. కొండ కాని కొండ, మానకుండా. దేవునికి స్తోత్రం. కొండ కాని కొండ, ఎండాకాలం కొండలోయ్. ఏం కొండలోయ్? ఎండాకాలం కొండ నీళ్ళు తాగితే, కొండలో నీళ్ళు తాగితే ఎంత చల్లగా ఉంటాయండి. శ్రేష్టమైన ఆరోగ్యం. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగి రోగాలు తెచ్చుకోవటమే కానీ ఏమి లేదు. ఆమేన్. ఫ్రిడ్జ్లో ఉన్నోళ్ళు ఏం చేయాలి? బాగా కూలుపు తాగేసేయండి. లేకపోతే రోగాలు వస్తాయి. జాగ్రత్త. రోగాలు కొని తెచ్చుకుంటామంటే అదే మరి. ఈ పిల్లలు ఏం చేస్తారండి? ఇంకా చల్లటి తాగేద్దామని చెప్పేసి వాళ్ళు తాగేస్తారు. లేనిపోయిన జలుబులు, వేడి చేయటం, ప్రాబ్లమ్స్. కొండలో తాగండి. కొండలో నీళ్ళు ఎలా ఉంటాయి? చల్లగా. ఆమేన్. ఎంత మంచిదో ఆ కొండలో నీళ్ళు. చక్కటి ఆరోగ్యం, నేచురల్. దేవునికి స్తోత్రం. కాబట్టి మానకుండా. ఇదే కొండ చెప్పండి. ఆ కొండ గురించి చెప్పట్లే నేను, నేల కొండ గురించి కాదు చెప్పాల్సింది. ఇది మానకుండా. ఏం మానకుండా? చర్చికి మానకుండా. మనం అలా వస్తూ ఉంటే మనల్ని చూసి అనేక మంది రావాలి. అలా మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మాదిరిగా ఉండాలి. బిడ్డలు మాదిరిగా ఉండాలి. వెలుపట వారి ఎడల, సంఘం ఎడల మనం ఏమండి మర్యాదగా ఉండాలి. అందరినీ గౌరవించేవారుగా ఉండాలి. ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరిని మనం ఏం చేయాలి? ఘనంగా ఎంచుకోవాలి. ఘనంగా మాట్లాడాలి. గౌరవించుకోవాలి. తీసేసినట్టు మాట్లాడొద్దు. కొన్ని సంఘాల్లో ఏమండి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. దేవుని బిడ్డల్లో కుల, మత, ఏమండి రంగు, జాతి, భేద, ఏమండి ఇవన్నీ ఉండకూడదు. ఆమేన్. ఉండకూడదు. దేవుల్లో అందరూ ఎలా ఉండాలి? అందరూ ఒక్కటిగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? అందరూ ఒక్కటి. అందరూ చెప్పండి, మనందరం ఒక్కటి. దేవునికి స్తోత్రం.
చివరి మాట, పాతి పెట్టే మర్యాద. దాన్ని బ్రాకెట్లో నిరీక్షణతో కూడిన మర్యాద. పాతిపెట్టు మర్యాద లేక నిరీక్షణతో కూడిన మర్యాద మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని అలా పాతిపెట్టడం మనం చూస్తాం. ఆ సందర్భం యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. అంతటా వారు యేసు దేహంను ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున యూదులు పాతి పెట్టే మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యాలను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. హల్లెలూయా. ఏ మర్యాద అది చెప్పాలందరూ? పాతిపెట్టు మర్యాద చొప్పున యేసయ్యకి వస్త్రాలు చుట్టి ఏం చేశారట? సుగంధ ద్రవ్యాలు పూసి పాతి పెట్టారు. దేవుని బిడ్డలు పాతి పెట్టే కార్యక్రమే చేయాలి, కానీ కాల్చే కార్యక్రమం చేయకూడదు. బాడీని, శవాన్ని ఏమండి చెప్పండి ఎందుకు అలా చేస్తారు? అలా చేస్తాం, మనం పాతి పెడతాం. ఎందుకని? మనకేముంది? నిరీక్షణ ఉంది. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని పాతి పెడతారు కానీ కాల్చరు. ఎందుకు? మనకు ఒక నిరీక్షణ అనే మర్యాద ఉంది. చనిపోయిన వారిని తిరిగి యేసయ్య లేపుతాడు. ఎందుకని? ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన వారిని కూడా ఆయన లేపుతాడని నిరీక్షణతో మనం ఏం చేస్తాం? పాతి పెట్టే మర్యాద చేస్తాం. యేసు ప్రభువుని కూడా యూదులు ఏం చేశారంటండి? పాతిపెట్టు మర్యాద చొప్పున ఆయనను పాతి పెట్టారు. చూడండి, అది అన్నమాట. దాన్ని ఏ మర్యాద అంటారు? నిరీక్షణ మర్యాద. మనం గ్రహించాల్సిన విషయం, పాఠం ఏంటంటే నిరీక్షణ మర్యాద కలిగి ఉండటానికి సూచన. పాతి పెట్టేది ఎందుకంటే ఒకరోజు లేస్తారు అని అర్థం. ఆమేన్. మనందరం కూడా లేస్తాము అర్థం. ఏమన్నా కుటుంబంలో అందరూ మారు మనసు పొందలేదు, ఒక కుటుంబం ఆ అబ్బాయి రక్షించబడలేదు, మరి వాళ్ళని మనం ఏం చేయాలి? కుటుంబం అందరూ రక్షించబడ్డారు, ఒక అబ్బాయి రక్షించబడలేదు, వాళ్ళని ఏం చేయాలి? కాల్చాలా? చేయాలా? సమాధి చేయాలి. ఆ కుటుంబం అంతా రక్షించబడలేదు, ఒక్కరే రక్షించబడ్డారు అనుకో. ఆ కుటుంబం అంతా రక్షించబడలేదు, ఒక్కరే రక్షించబడ్డారు అనుకో. మరి ఆ కుటుంబంలో ఒక్కరే రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, మరి కుటుంబం అంతా రక్షించబడలా. మరి వాళ్ళందరిని బట్టి ఈయన చనిపోయినప్పుడే ఈయన్ని పాతి పెట్టాలా, వారిని పాతి పెట్టకూడదా? అంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా రక్షించబడ్డారు కనుక ఆ కుటుంబస్తులందరినీ కూడా పాతి పెట్టే కార్యక్రమే చేయాలి. ఆమేన్. కొంతమంది నేను చనిపోయినప్పుడు నాకు ముందుగానే పలానా స్థలంలో పెట్టండి, పలానా స్థలంలో పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని ముందే చెప్తూ ఉంటారని కొంతమంది. బైబిల్లో భక్తులు అలా చెప్పారు. ఆమేన్. అలా సందర్భాలు ఎదురైన ఉన్నాయి. కనుక ప్రియులారా, ఇదంతా ఏంటంటే నిరీక్షణతో కూడినటువంటి మర్యాదకు సూచనగా ఉంది. ఆమేన్. తెస్సలోని పత్రిక 4:13 వచనంలో రాయబడి ఉంది కదా. తెస్సలోని పత్రిక 4:13 నిద్రించిన వారి కంటే మనము ముందుగా లేవము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, మనం నమ్మితే అదే ప్రకారము యేసునందు కూడా నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, అదేంటంటే ఆ సమాధిలో ఉన్నటువంటి అనుభవము, నిరీక్షణతో కూడిన అనుభవాన్ని చూసి ఇంకా కిందకి వచనాలు చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. మనం ముందు ఎత్తబడమట, నిద్రించిన వారే ముందు లేపబడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాతి పెట్టే మర్యాద నిరీక్షణ మర్యాదను సూచిస్తుంది. మనం యేసయ్య కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాం. ఎప్పుడు ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ మనం ప్రభు కొరకు సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా.